హలో ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఈరోజు పూజ బాగా చేసుకున్నారా? మేమైతే ఇంట్లో పానకం, వడపప్పు, ప్రసాదం అన్నీ చేసుకున్నాము. హ్యాపీగా పూజ చేసుకొని పానకం తాగేసామన్నమాట. మా అమ్మతో దగ్గరుండి పూజ చేయించాను. తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయాము. నాకు మాత్రం చిన్నప్పుడు శ్రీరామనవమి అంటే ఒకటే గుర్తొస్తుంది. ఏ సందులో పందిరి వేసినా సరే ఆ పందిరి దగ్గరికి వెళ్ళిపోయి పానకం బాటిల్స్లో నింపుకొని తెచ్చుకునే వాళ్ళం. ఈవినింగ్ కల్లా ఎవరి దగ్గర ఎక్కువ పానకం ఉంటే వాళ్ళేదో పెద్ద సాధించినట్టు ఫీల్ అయిపోయేవాళ్ళం అనమాట. మీరు కూడా చిన్నప్పుడు అట్లనే చేశారా? చేస్తే నాకు కమెంట్లో చెప్పండి. నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో చూసేది. ఈరోజు నాకు హ్యాపీనిచ్చే ఇంకో విషయం ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్ 2-3 నా వీడియోస్ ఏంటి రావట్లేదు అని అబ్జర్వ్ చేసి అడుగుతున్నారనమాట. నేను పోస్ట్ చేస్తున్నాను, రీచ్ అయ్యేది లేని సెకండరీ, కానీ నన్ను అబ్జర్వ్ చేసి ఈ వీడియోస్ రావట్లేదు ఏంటి అని అడుగుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా నేను రోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. కొంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సరే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ నాకు అడుగుతున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఇంకా నేను గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం తినకుండా రావడం అనేది జరగదనమాట. ఇళ్ళ భోజనాలు అంటే ఆగుతానా, తినేసి ఇంటికి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్